వెల్కమ్ టు తెలుగు పాలిటిక్స్. ఇప్పుడు అందరి మధ్య జరుగుతున్న చర్చ మాక్ డ్రిల్స్. అసలు ఎందుకు ఈ మాక్ డ్రిల్స్ ఏంటి అనేది ఒక కంగారు అయితే అందరిలో కనిపిస్తూ ఉంది. మనకి యుద్ధం వచ్చిందా, ఏం జరగబోతుంది, అసలు ఏంటి మాక్ డ్రిల్స్ ఎందుకు లాంటి చర్చ చాలా మంది మధ్య జరుగుతుంది. అయితే అసలు ఈ మాక్ డ్రిల్స్ అనేది ఫస్ట్ మన భారతదేశంలో 1971లో ప్రారంభించారు. అప్పుడు ఎలా నిర్వహించారంటే అంటే యుద్ధ సన్నద్ధతలో అంటే యుద్ధం స్టార్ట్ అవుతుంది లేకపోతే యుద్ధం వస్తుంది, అందులో భాగంగా భారత్ లో భారీ పౌర రక్షణ డ్రిల్స్ అన్నమాట. అంటే ఏంటంటే పౌర రక్షణే లక్ష్యంగా, అంటే ఎవరికి ఏం కాకుండా పౌరులకి ఈ మాక్ డ్రిల్స్ ని చేపడతారు. అంటే ఈ మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలు నేర్చుకుంటారు ఎలా ఈ దాడుల నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి. అందుకే ఇప్పుడు కేంద్ర హోంశాఖ 259 కీలక ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ ని నిర్వహిస్తుంది. అయితే దాదాపు 5 దశాబ్దాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్స్ ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటే 71 తర్వాత ఈ స్థాయిలో దేశమంతటా ఇలాంటి డ్రిల్స్ చేపట్టడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అంటే సంక్షోభ సమయాలు చాలా వచ్చినాయి, కానీ ముఖ్యంగా గగనతల దాడుల వంటి విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించడం కోసం, అలానే యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం కోసం మాక్ డ్రిల్స్ చేపడతారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే 259 కీలక ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ ని నిర్వహిస్తున్నారు. గతంలో కూడా 1962, 65, 71 యుద్ధాల సమయంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించినప్పటికీ కార్గిల్ యుద్ధ సమయంలో కూడా డ్రిల్స్ జరిగినాయి, కానీ అవి కేవలం సరిహద్దు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైపోయినాయి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వీటిని చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే 71లో అసలు ఏం జరిగింది అనేది కొంతమంది ఆ రోజు ఆ యుద్ధ పరిస్థితులను చూసిన వాళ్ళు చాలా అంటే ఈ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే సీనియర్ జర్నలిస్ట్ మధురేంద్ర ప్రసాద్ సిన్హా అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ యుద్ధానికి కొన్ని రోజుల ముందు డ్రిల్స్ ప్రారంభమై పాకిస్తాన్ లొంగిపోయే వరకు కూడా కొనసాగాయని ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్ ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అప్పుడు ఎలా ఉండేది, సాయంత్రం 6:30 గంటలకెల్లా అందరూ ఇళ్లకు చేరుకునేవారు. అలానే సైరన్ మోగగానే లైట్లంతా ఆపేసి సురక్షిత ప్రాంతాల్లో నిశ్శబ్దంగా దాక్కునే వాళ్ళమని ఆయన చెప్పారు. అలానే సైరన్ వినిపించగానే నేలపై పడుకుని చెవులు గట్టిగా మూసుకునేవారమని ఆర్కే శర్మ అనే ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కూడా తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అందుకే మాక్ డ్రిల్స్ ని నిర్వహిస్తారు. అంటే ఈ మాక్ డ్రిల్స్ లో భాగంగా పలు కీలక అంశాలను కూడా పరీక్షించనున్నారు. శత్రు విమానాలు, క్షిపణులు లేదా డ్రోన్ల దాడుల హెచ్చరిక వ్యవస్థల పనితీరుని అంచనా వేయడం, వాయుసేనతో హాట్ లైన్ రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ చేసుకోవడం, అలానే కంట్రోల్ రూమ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం వంటివి అన్ని కూడా ఇందులో భాగంగా మాక్ డ్రిల్ లో భాగంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే బ్లాక్అవుట్ అంటే లైట్లు పూర్తిగా ఆపేయడాన్ని బ్లాక్అవుట్ అంటారు. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రభావాన్ని కూడా అంచనా వేస్తారు. అలానే పౌరులు, పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వాలంటీర్లు, హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్, అలానే నెహ్రూ యువ కేంద్ర సంఘటిత ఈ సభ్యులు ఈ డ్రిల్ లో పాల్గొనాలని కేంద్రం పిలుపునిచ్చింది. అలానే సివిల్ డిఫెన్స్ సర్వీసుల ఎవరైతే వార్డెన్ సేవలు, అగ్నిమాపక సహాయక చర్యలు ఉంటాయి కదా, ఆ స్పందనని ప్రజలను సురక్షిత ప్రాంతాలకి ఎలా తరలించాలి అనే ప్రణాళికలను కూడా, ఆ పనితీరును కూడా ఈ డ్రిల్ ద్వారా పరిశీలిస్తారు. అయితే గతంలోకి ఇప్పటికీ చాలా టెక్నాలజీలో చేంజ్ వచ్చింది కాబట్టి అంటే వీటితో పాటు కొన్ని కీలకమైన పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, కమ్యూనికేషన్ హబ్లని, శత్రువుల ఉపగ్రహాలు, గగనతల నిఘా నుంచి దాచిపెట్టేందుకు కెమోప్లాజ్ అంటే పరిసరాల్లో కలిసిపోయే రంగులు వేయడం లేదా కప్పడం చేయడానికి కూడా సాధన ఇందులో చేస్తారు. అయితే 1971 యుద్ధ సమయంలో ఒక చిన్న విషయాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. ఆగ్రాలోని ఖేరియా వైమానిక స్థావరం పాక్ లక్ష్యాల్లో ఒకటిగా ఉండడంతో సమీపంలో తాజ్ మహల్ ఉండేదట. తాజ్ మహల్ కి హాని జరగకుండా ఆకుపచ్చటి వస్త్రంతో కప్పి ఉంచిన విషయాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని మన తెలుగు స్టేట్స్ లో అయితే విశాఖపట్నం అలానే హైదరాబాద్ లో కూడా ఈ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రెండింటిని కూడా బి కేటగిరీలో ప్రభుత్వం ఉంచింది. సో ఇక్కడ కూడా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. అంటే ఏ ఛాన్సెస్ టెక్నాలజీ పెరగడంతో మనకున్న యుద్ధ సామాగ్రి కావచ్చు, లేకపోతే అవి కూడా టెక్నాలజీస్ తో పెరిగిపోయినాయి కాబట్టి కీడించి మేలించడం అంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు అని ఆ సందర్భాన్ని తీసుకోవచ్చు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటే లక్ష్యం ఉంటుంది మాక్ డ్రిల్ లో, ఎలా
ప్రజలని కాపాడాలి అనే ఒకే ఒక దృష్టితో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. సో ప్రజలు భయపడాల్సింది ఏమీ లేదు. అలా అని యుద్ధం మన వరకు వస్తుందని కాదు, ఒకవేళ వస్తే ఎలా జాగ్రత్త తీసుకోవాలి అనేదే ఈ మాక్ డ్రిల్స్ ఉద్దేశంగా అందరూ గమనిస్తే బాగుంటుంది.